భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన దేవర ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదన్నదే మనం చూద్దాం. ముందుగా చెప్పాల్సింది, ఈ దేవర మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్క్ అమ్మ మొగుడు అన్నట్టు మాస్క్ అమ్మ మొగుడు లాంటి క్యారెక్టరే తగిలింది. ఆ రక్తపాతం కానీ, నరికి ఆ విజువల్స్ కానీ, ఆ తప్పు చేస్తే పెట్టే ఇంటూ మార్క్ కానీ నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఇచ్చి పడేశాడు. నెక్స్ట్ ఇప్పుడు స్టోరీ టచ్ చేద్దాం. స్టోరీ గురించి చూస్తే 4 గ్రామాలు దేశం కోసం, దేశం మంచి కోసం పోరాడే ఈ పూర్వీకుల నుండి, అలాగే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు బతకడం కోసం తప్పులు చేసే వాళ్ళ తర్వాత పిల్లలు పోరాడే స్టోరీ ఇది. ఇక్కడ వరకు స్టోరీ బాగానే ఉంది. నెక్స్ట్ 4 ప్రాంతాల్లో ఒకరంటే ఒకరికి పడకపోయినా సరే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే పాయింట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అందులోని ఒకరు చనిపోయినా సరే ఆ మిగతా వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాలన్న కాన్సెప్ట్ మాత్రం హైలైట్గా ఉంది. ఇంక నెక్స్ట్ చూస్తే మన ఎన్టీఆర్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేశారు. కాకపోతే ఎన్టీఆర్ దేవరాకి ఈ బైరా ఏమాత్రం సూట్ అవ్వలేదు. బైరా క్యారెక్టర్గా ఈ నాతో ఎందుకు తీసుకుంటున్నారు కానీ వాళ్ళ ఎమోషన్ లేదు, వాళ్ళ వల్ల మూవీస్కి పెద్ద యూజ్ లేదని నాకు అనిపించింది. అదే ఈ విలన్లో సైఫ్ అలీ ఖాన్ బదులు మన విశ్వక్ సేన్ గారిని కానీ తీసుకొని ఉంటే మూవీ పిచ్చ పీడ్స్లో ఉన్నాం. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వాళ్ళు శత్రువులా మారి ఆ శత్రువులు సముద్రం పైన ఎల్లకంట ఉన్నదన్న పాయింట్కి కానీ విశ్వక్ సేన్ గారి కానీ నెగిటివ్ షేడ్లో చూపించుంటే మూవీ మాత్రం చెప్తున్నాను అమాంతం అలా దిగుసును. అయితే ఈ బైరా ఏమాత్రం కూడా నన్ను సాటిస్ఫాక్షన్ ఏం చేయలేదు. మెయిన్గా నాకు ఇంకో నచ్చింది ఏంటంటే, బైరా తయారు చేసే సైన్యం దేవరాని చంపలాదని బైరాకి తెలిసినా సరే బైరా ఆ సైన్యాన్ని తయారు చేయడం క్రూరంగా, ఇది మాత్రం విలన్ కళ్ళల్లో ఈ దేవరా పట్ల కనిపించే ఆ భయం మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపించాడు కొరటాల. కాకపోతే ఇక్కడ ఒక మంచి విలన్ తీసుకొని ఉండుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా అనిరుద్ మ్యూజిక్, ఆ తమిళ్లో విక్రమ్ మూవీ, ఆ మూవీస్ కొట్టినంత ఇది మనకి ఇంపాక్ట్ ఇవ్వలేదు మూవీకి. మ్యూజిక్ కొంచెం మైనస్, కాకపోతే ఎంత ఎఫెక్ట్ ఏం కాదు, జాహ్నవి లాగే సేమ్ మూవీకి యావరేజ్గా ఉందంతే. మ్యూజిక్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో కొట్టుంటే మాత్రం ఒక లెక్కలో ఉన్నాను. తమిళాలు కదా, తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ చూసారని చెప్పాలి. నెక్స్ట్ హీరోయిన్ దగ్గరికి వస్తే జాహ్నవి మూవీకి ప్లస్ కాదు మైనస్ కాదు, సో ఆవిడ వల్ల యూజ్ లేకపోయినా మూవీలో పెట్టారు. ఇప్పుడు చాలామంది లైగర్ మూవీస్ అటువంటివి ఉన్నాయి, అందులోని హీరోయిన్ వల్ల మైనస్ మూవీ. కానీ ఈ హీరోయిన్ ఎక్కడ ఈ దేవరాలో మాత్రం అసలు ఆ హీరోయిన్ ఎక్కడా టచ్ అయ్యలేదు. ఎంతో కొంత ఉన్న కాక చిన్న గ్లామర్ అటాచ్ చేసి వెళ్ళిపోయింది, అక్కడ పర్వాలేదు. నెక్స్ట్ వస్తే చెప్పుకోతగ్గ క్యారెక్టర్లు ఏం పెద్ద నాకు ఏం అనిపించలే ఈ మూవీ. ఈ కొరటాల శివ గారు మాత్రం మంచి పాయింట్ తీసుకున్నా, కాకపోతే ఈ స్టోరీ అన్నది ఎక్సలెంట్గా ఉంది. మంచి స్టోరీ, తర్వాత మూవీ చూడడానికి బాగుంటుంది. కానీ ఏంటి తెలిసి ఈ స్టోరీని ఎవరికన్నా తీసుంటే హిట్ అవును. కానీ ఇది మెయిన్ ఈ స్టోరీలో వీక్ అయిపోవడానికి కారణం యంగ్ టైగర్ లాంటి ఒక అణుబాంబు పెట్టుకొని ఇలాంటి స్టోరీ తీయడం అంటే కొంచెం ఇంప్రెషన్ తగ్గిందనే చెప్పాలి అసలు. కాకపోతే కొరటాల శివ తీసుకున్న ఫైట్స్ కానీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. మెయిన్గా చెప్పాల్సింది ఆ ఇంటర్వెల్లో ఫైట్ ఉంటుంది, బాబా పిచ్చి పీడ్స్కి వెళ్ళింది. ఆ బ్లడ్ కానీ అవి కానీ చూపించే విధానం అయితే ఎక్సలెంట్. కాకపోతే ఎన్టీఆర్ లాంటి అనుబాంబు మీద ఎక్స్పెక్టేషన్స్ జనాలకు అమాంతం ఉంటుంది. అలాంటి ఉన్న ఆయనకి మళ్ళీ నెక్స్ట్ నేను ట్రైలర్లోని ఒకటి అబ్జర్వ్ చేసింటే పిరికితనం పిల్లతనం, వాళ్ళ అయ్య రూపం వచ్చింది కానీ వాళ్ళ అయ్య పౌరుషం రాలేదని హీరోయిన్ చెప్పినప్పుడు నేను నిజంగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఏం మాత్రం తగ్గినా అసలు ఆ సీనే నచ్చదు. అలాంటి మూవీలో కూడా నాకు నచ్చలేదు. మెయిన్ ఆ వరా క్యారెక్టర్లోని చెప్తే నమ్మరు, అసలు నాకు ఎండింగ్ వరకు అసలు ఏమాత్రం నచ్చలేదు ఎన్టీఆర్ తగ్గడం. కానీ ఫైనల్లో లేపాడు కొరటాల శివ, అమాంతం అలా లేపాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. మాస్క్ అమ్మ మొగుడు అక్కడ ఉన్నప్పుడు మాస్క్ అమ్మ మొగుడు లాంటి స్టోరీ కావాలి. ఫస్ట్ హాఫ్ హైలైట్, ఎండింగ్ హైలైట్, మధ్యలో ల్యాగ్ అంటున్నారు, ల్యాగ్ కాదు అది నార్మల్గా అయితే ఒక ఎమోషన్ టచ్ అయ్యేది. కానీ అక్కడ ఉన్న అణుబాంబుకి ఈ స్టోరీ అన్నది కొంచెం ల్యాగ్ అయినట్టుంది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ సూపరు. తర్వాత మాస్క్ అమ్మ మొగుడు అన్నట్టు మాత్రం సరిగ్గా పడింది క్యారెక్టర్. కాకపోతే పార్ట్ 2 చూడాలి.
రక్తపాతం ఏదన్నా ఉంటే తప్ప ఇదే స్టోరీ పార్ట్ 2లో కంటిన్యూ చేస్తారంటే మాత్రం సమస్య లేదు. మెయిన్గా చెప్పాలంటే ఆ షార్క్ ఫైట్ అయితే మాత్రం నేను భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ అడవిలో ఉండే ఆ టైగర్ నీటిలో ఉన్న షార్క్ పై పడి కోరలతో పీకుతూ ఉంటే ఆ ఫైటు నేను అంత ఎక్స్పెక్టేషన్స్ ఎట్టుకొని వెళ్తే కొరటాల టోటల్గా డిసప్పాయింట్ చేశాడు. షార్క్ ఫైట్ బాగుంది, ఓకే, టైగర్కి తగ్గ ఫైట్ కాదు అది. అసలు నేను నిజంగా చెప్తున్నాను. అక్కడ ఒకటి, రెండోది వర షార్క్ని లాక్కొచ్చేటప్పుడు ఒక ఎమోషన్లో తీసుకెళ్ళి దాన్ని కామెడీ చేస్తాడు కొరటాల. ఆ సీన్లో మాత్రం టోటల్గా డిసప్పాయింట్ అయ్యా. కొరటాల ఇంకా స్టోరీ బాగుంది, కాకపోతే ఒక ఎన్టీఆర్కి ఆ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిందే నీకు చివరి వరకు ఒక ఎమోషన్ అలా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఒక ఫ్యాన్గా చెప్తున్నాను, ఎన్టీఆర్ యాక్టింగ్కి దీనికి అసలు వేరే హీరోలు షార్క్తో ఫైట్ చేశారు అవన్నీ మైండ్లో పెట్టుకుని ఈ టైగర్ అటాక్ చేస్తే షార్క్ మొత్తం పీస్ అయిపోద్దన్న ఒక ఎక్స్పెక్టేషన్స్కొని వెళ్తే జస్ట్ చూపించలేనట్టు చూపించాడు. ఎన్టీఆర్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సముద్రాన్ని కాయడం, ఆ సముద్రం పైన ఉండడం, తర్వాత భయాన్ని చంపాలన్న ఈ పాయింట్ అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా మూవీ గుడ్. బట్ ఎన్టీఆర్ మాస్ కమ్మ మొగుడికి మాత్రం తగలాల్సింది కాదు. చూద్దాం పార్ట్ 2లో ఈ ముందు ఆ సైఫ్ అలీ ఖాన్ని మార్చేస్తే స్టోరీ అన్నది ఆ ఎమోషన్స్ ఇవ్వడం కానీ ఈ అసలు ఓకే, మూవీ గుడ్, బ్లాక్ బస్టర్ అవుతుంది. చూద్దాం. చెప్పడానికి 2 times మూవీస్ చూసి భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి నన్ను సాటిస్ఫై చేయలేదన్నది ఈ మూవీ నా పర్సనల్ రివ్యూ. దీన్ని మీరు వేరేలా తీసుకోవద్దు. ఇది చాలా పచ్చిగా చెప్తున్నాను, మీరు ఎలాంటి కామెంట్లు పెట్టినా పర్వాలేదు. కాకపోతే ఒక ఎన్టీఆర్ వీరాభిమానిగా ఆయన నందమూరి తారక రామారావు నటనలో ఆయన తప్ప వేరే ఒకరు లేరని మన టాలీవుడ్ ఒక ముద్ర పడిన విధంగా నేను అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి మూవీ అయితే ఓవరాల్గా బాగుంది, సూపర్. ఫ్యామిలీ అంతా ఈ రోజుల్లో వెళ్ళి చూడగలగా మూవీ దేవరా. ఈ రివ్యూ కోసం చివరి వరకు చూడండి. మీకు ఎలా వీలైతే ఎంత మంచిగా అయితే మంచిగా, బ్యాడ్గా అంటే బ్యాడ్గా కామెంట్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది జెన్యూన్ టాక్ చెప్తాను, వాళ్ళ కోసం వీళ్ళ కోసం భయపడి తప్పుగా చెప్పను. థ్యాంక్స్ గాయస్.